ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్నాడు వెంకటేష్ ప్రసాద్. ఇది మాత్రం చాలా పెద్ద నేరం చేశాడు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అసలు వచ్చిందే స్వచ్ఛమైన రాజకీయాలు చేయాలి, సాంప్రదాయమైన రాజకీయాలు చేయాలి, అసెంబ్లీలో ఎలాంటి బూతులు వినపడకూడదు, ఎలాంటి చెడ్డ మాటలు మాట్లాడకూడదని అధికారంలోకి వచ్చాం మనం. అలాంటి వ్యక్తులు ఇలాంటి దుర్మార్గుల వల్ల, వెంకటేష్ ప్రసాద్ లాంటి నీచుడు వల్ల, దుర్మార్గుడు వల్ల చెడ్డ పేరు, తర్వాత ఆ పార్టీకి సెదబట్టినట్టు పట్టాడు. వీడిని సెద తొందరగా వదిలించాలా, వీడికి ఎక్కినటువంటి కొవ్వును తలపొగరును దించాలంటే ముందు పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారు సస్పెండ్ చేయాలా. మా ఎన్టీఆర్ని ఉచ్చనీచాలు లేకుండా అంత మాట అన్నటువంటి ఆ దుర్మార్గుడు ఆ వెంకటేష్ ప్రసాద్ ఎవడైతే ఉన్నాడో వాడు క్షమాపణ చెప్పడం ఎక్కడో నలుగురిలో కాదు వచ్చి చెప్పేది, ఇంట్లో కాదు 10 మందిలోకి వచ్చి చెప్పండి. నిజంగా అంత దుర్మార్గంగా మాట్లాడినందుకు సమాజం సిగ్గుపడుతుంది. ఈవేళ సభ్య సమాజం సిగ్గుపడుతుంది. ఇలాంటి దుర్మార్గుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు జనసేన అభిమానులుగా మేము కూడా సిగ్గుపడుతున్నాం. తొందరగా ఈ చీడని ఎంత తొందరగా వదిలిస్తే అంత మంచిది. లేకపోతే ఇది చిలికి చిలికి గాలివానాయి రేపొద్దున్న మీ ప్రభుత్వాన్ని కూడా అప్రతిష్ట పాలు చేసే దాకా వచ్చేలాగుంది. కాబట్టి వెంకటేష్ ప్రసాద్ అనేటటువంటి నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు, ఇంత దరిద్రంగా మాట్లాడినటువంటి వ్యక్తి ఏమండి ఎన్టీఆర్ గారు ఈవేళ తనేంటో, తన సినిమాలేంటో, తన కుటుంబం ఏంటో, తన సేవా కార్యక్రమాలు ఏంటో చేసుకుంటూ నలుగురిలో మంచిగా ఎలాంటి వివాదం లేకుండా ఉన్నటువంటి ఆ వ్యక్తిని రాజకీయాల్లో తీసుకొచ్చి ఈ సన్నాసి ఇష్టానుసారం మాట్లాడి వేళ మమ్మల్ని అందరినీ కూడా శోభకు గురి చేశారు. నిజంగా పవన్ కళ్యాణ్ అభిమానాన్ని నేనే ఎంత బాధపడుతున్నానంటే ఎన్టీఆర్ అభిమాని ఎంత బాధపడి ఉంటాడు. ఇది దృష్టిలో పెట్టుకుని అలాంటి నీచులు, నికృష్టులు పార్టీలో ఉండకూడదు. అసలు ఇలాంటి వాడి వాళ్ళు ఇంకొకటి నేర్చుకుంటాడు. ఎప్పుడైతే ఇలాంటి దుర్మార్గమైన మాటలు మాట్లాడారో అలాంటి వాళ్ళపై చర్య తీసుకుంటే ఆ చర్య ఎలా ఉండాలంటే రేపు పొద్దున్న ఎవడైనా ఆపోజిట్ పార్టీ వాడిని కానీ లేకపోతే ఇంకొక వ్యక్తిని కానీ మాట్లాడడానికి భయపడాలి. అంత భయంకరంగా ఉండాలి ఆ చర్య. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మీరు ఖచ్చితంగా వానిపై తొందరగా చర్య తీసుకోండి. ఇది చిలికి చిలికి కాని వాళ్ళై మీ పార్టీ ప్రమాదంలో పడే ప్రమాదం ఉంది. సార్ మధ్యలో వచ్చేసి అంతా కూడా ఏఐ క్రియేటెడ్ వాయిస్ అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అంటున్నారు. నిజమనుకోవచ్చా? అదంతా అబద్ధం, అదంతా అబద్ధం. నిజం అతను చెప్పింది అంతా అబద్ధం. ఇది అబద్ధం అయితే నిజంగా చెప్పాలంటే అది వాయిస్ అతని అబద్ధం అంటే ఇంతమంది ఇన్ని రకాలుగా బాధపడవలసిన అవసరమే లేదు. ఏఐ అని ఈ మధ్య కొత్తగా అది వస్తుంది, ఏదైనా వస్తే వాటి మీద తోసేద్దాం మన ఇష్టానుసారం మాట్లాడి అని చెప్పి కొంతమంది సన్నాసులు మాట్లాడే మాటలు ఇవి. నిజంగా అతను ఎన్టీఆర్ గారు కూడా చాలా బాధపడి వీడియో చేయాల్సిన పరిస్థితి వచ్చింది లాస్ట్. సార్ అసలు సినిమా రంగాన్ని రాజకీయ రంగాన్ని మిక్స్ చేయడం కరెక్ట్ అంటారా? మెయిన్ థింగ్ రాజకీయ సన్నాసులకి వెళ్ళి ఎందుకు పని సినిమాతో, సినిమా వాళ్ళతో పని ఏంటి? ఈ మధ్య చాలామంది పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి రావడం చూసి కోరవలేక ఏంటంటే మంచి వ్యక్తులు, సేవాభావం కలిగే వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే ఈ వెధవలకు దోపిడీ చేసుకోవడానికి కుదరదని చెప్పి ఇష్టానుసారం మాట్లాడి ఈ రాజకీయవేత్తలు సినిమా వాళ్ళని రోడ్డు మీద లాగుతున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. బాబు మీరు రాజకీయాలు చేసుకోండి, దోచుకోండి, తినండి, ఏడండి, సావండి. అంతేగాని మా జోలికి ఎందుకు వస్తున్నారో బాబు, సినిమా వాళ్ళ జోలికి? మమ్మల్ని రోడ్డు మీద లాక్కండి, మమ్మల్ని వీధి పాలు చేయకండి, మా పరువును తీయకండి అని చెప్పి చేతులు వచ్చి నమస్కరిస్తున్నాం. ముఖ్యంగా వెంకటేష్ ప్రసాద్ నువ్వు క్షమాపణ చెప్పి ముందు రాజీనామా చేయవా బాబు ఫస్ట్.